జయ శ్రీమన్నారాయణ. శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ అడియన్ నంబూరు శిరీష రామానుజదాసి నమస్సుమాంజలు తెలియజేస్తూ నారాయణ నారాయణ ఆ కథ ఏంటో తెలుసుకుందాం. ఒక అవ్వ ఎప్పుడు కూర్చున్నప్పుడు, వంగినప్పుడు, పైకి లేచినప్పుడు కూడా నారాయణ నారాయణ అంటూ ఉండేది. ఆమె మనవడు విష్ణు ఒకసారి, ఎందుకవ్వా నువ్వు ఎప్పుడు నారాయణ నారాయణ అంటుంటావు, ఆ నారాయణ్ణి ఓసారి నాకు చూపించు అని అడిగాడు. నారాయణుడు ఉన్నాడు, కానీ ఆయన మనకు కనిపించుడురా నాయన అని చెప్పింది అవ్వ. అదేంటవ్వా, దేవుడున్నాడంటావు కానీ కనిపించడంటావు, నువ్వు ఉన్నవాడు కనిపించాలి కదా మరి. ఏమో, నేను మాత్రం దేవుని చూడాల్సిందే. రేపు నన్ను తొందరగా లేపవ్వా, ఇక్కడ కనపడని దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమోనని నేను చూసి వస్తాను అని చెప్పి పడుకున్నాడు విష్ణు. మరుసటి రోజు ప్రొద్దున్నే అవ్వ విష్ణువుని లేపగానే వాడు లేచి దేవుణ్ణి వెతుక్కుంటూ నిజంగానే అడవిలోకి బయలుదేరాడు. నడిచి నడిచి కొంతకాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు. అక్కడి రాజుగారింటికి వెళ్ళి, రాజుగారు, నేను నారాయణుడి దగ్గరికి వెళ్తున్నాను, మీకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి, దానికి పరిష్కారం కనుక్కొని వస్తాను నేను అని అన్నాడు. ఆ మాటలకు రాజుగారు, చూడు బాబు, నేను చాలా సంవత్సరాల క్రితమే ఒక చెరువును తవ్వించాను. నీటితో నిండి 10 మందికి ఉపయోగపడవలసిన చెరువు ప్రతి సంవత్సరము తెగిపోయి నిరుపయోగంగా పోతున్నది. ఎన్నిసార్లు మరమ్మతులు చేయించినా ఫలితం లేకుండా పోతున్నది. ఎందుకలా అవుతున్నదో అర్థం కావటం లేదు. అదేం చేస్తే బాగవుతుందో నారాయణ్ని అడిగి తెలుసుకురా అని చెప్పాడు. సరే అని విష్ణువు ముందుకు సాగాడు. అలా వెళుతున్న విష్ణువుకి దారిలో ఒక పెద్ద పాము కనపడింది. బాబు, నువ్వు నారాయణ దగ్గరికి వెళ్తున్నావని తెలిసింది. చాలా కాలం నుండి నా తల మీద ఒక పుండు ఉన్నది, అది ఎంతకీ నయం అవ్వట్లేదు. అది బాగవ్వాలంటే ఏం చేయాలో కాస్త కనుక్కొని రావా అని అడిగింది. ఓ సరేలే, దాందేముంది, తప్పకుండా కనుక్కొని వస్తాను అని ముందుకు సాగాడు విష్ణు. అలా చాలా దూరం నడిచిన తర్వాత విశ్రాంతి తీసుకుందామని విష్ణు ఒక చెట్టు కింద ఆగాడు. అది ఒక మామిడి చెట్టు. ఆ చెట్టు నిండా నోరూరించే మామిడి పళ్ళు. ఒక్క పండు తిందామని అనుకుని విష్ణు ఒక పండును కోసి రుచి చూశాడు. కానీ ఆ పండు చేదుగా ఉన్నది. మరో పండును కోసి చూస్తే అది కూడా అంతే. ఏమిటిది, మామిడి పళ్ళు చేదుగా ఉంటాయా అని పైకే గట్టిగా అన్నాడు విష్ణు. అప్పుడు ఆ మామిడి చెట్టు మాట్లాడింది. చూడు బాబు, నువ్వు నారాయణ స్వామి దగ్గరికి వెళ్తున్నావని తెలిసింది. నాకు సాయం చేసి పెట్టు. ప్రతి సంవత్సరము నేను చాలా కాయలు కాస్తాను, కానీ నా పండ్లన్నీ చేదుగా ఉంటున్నాయి. ఎవ్వరూ వాటిని ఇష్టపడటం లేదు. ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా బాబు అన్నది. సరే అని విష్ణు ముందుకు సాగాడు. ఇంకొంత ముందుకు పోయాక అతనికి విరగబూసిన మల్లె చెట్టు ఒకటి కనిపించింది. ఎంత అందంగా ఉన్నది మల్లె చెట్టు అని దాని దగ్గరికి వెళ్ళాడు విష్ణు. అంతలో ఆ మల్లె చెట్టు అన్నది, బాబు, నేను ఇన్ని పూలు పూస్తాను కానీ ఎవ్వరూ నా పూల కోసమే రావటం లేదు. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నువ్వు నారాయణ దగ్గరికి వెళ్తున్నావు, ఏం చేస్తే ఈ బాధ దూరం అవుతుందో కాస్త ఆ నారాయణ్ణి అడిగి కనుక్కొని రావా అని విష్ణు అందుకు ఒప్పుకొని ముందుకు నడిచాడు. ఆ తర్వాత అతను నారాయణ నారాయణ అనుకుంటూ ముందుకు సాగాడు. ఎంతో అలసిపోయాడు, కానీ తన ప్రయత్నాన్ని మాత్రం వదలలేదు, వెనకడుగు వెయ్యలేదు. అలా పోతున్న విష్ణుకి ఒకనాడు ఒక ముసలాయన కనిపించాడు. ఆ తాత విష్ణుని దగ్గరకు పిలిచి, బాబు, నాకు చాలా దాహమేస్తుంది, తాగడానికి కొన్ని నీళ్లు తెచ్చి ఇవ్వు నాయనా అని అడిగాడు. సరే అని విష్ణు నీళ్లు కోసం వెతికాడు. దగ్గరలో ఒక చిన్న నీళ్ల గుంత కనిపించింది అతనికి. కానీ నీళ్లను తీసుకువెళ్లేందుకు పాత్ర ఏదీ లేదు. కొంచెం ఆలోచించి విష్ణు తన కండువాను ఆ నీళ్లతో తడిపి తాత దగ్గరికి తీసుకువెళ్ళి, తాత, దీన్ని పిండు, నీళ్లు వస్తాయి అని చెప్పాడు. విష్ణు తెలివితేటలను మెచ్చుకున్న తాత, మనవడా, నువ్వెవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. నారాయణ్ణి చూసేందుకు అన్నాడు విష్ణు. నారాయణ్ణి చూడాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు తాత. మా అవ్వ ఎప్పుడూ నారాయణ నారాయణ అంటూ ఉంటుంది, కానీ ఆమెకి ఎన్నడూ ఆ నారాయణుడు కనిపించలేదు. నేనైనా ఆవిడ కోరిక తీరుద్దామనుకుంటున్నాను అని అన్నాడు. ఆ నారాయణుడు కోసం వెతుక్కుంటూ పోతున్నాను అని చెప్పాడు విష్ణు. ఆ పైన తను దారిలో కలిసిన వాళ్ళందరి సమస్యల గురించి కూడా చెప్పాడు. తాత అన్నాడు, నారాయణ గురించి అయితే నేనేమి చెప్పలేను, కానీ మిగిలిన వాళ్ళ సమస్యలు మాత్రం తీర్చగలను అని అన్నాడు. గత జన్మలో ఆ మల్లె చెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది. అప్పుడు ఆ పిల్ల చాలా పూలను, పూ తీగలను కాళ్లతో అదే పనిగా
తొక్కుకుంటూ పోయేది. అందుకే ఈ జన్మలో ఆమెకి ఇలా జరుగుతున్నది అని. మరి దానికి ఏమి పరిష్కారం లేదా తాత అని అడిగాడు విష్ణు. లేకేమీ ఉంది. ఆ చెట్టు పువ్వులను ఎవరైనా ఒక రాణి తన తలలో ముడుచుకుంటే ఆ తర్వాత ఆ చెట్టు పూలను అందరూ వాడతారు అన్నాడు తాత. తర్వాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణు. ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకి ఇస్తే ఆ మామిడికాయలు తీయగా పండుతాయి అన్నాడు తాత. సరేనని పాము గురించి అడిగాడు విష్ణు. ఆ పాము పుట్టలో ఒక వజ్రాల హారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకి ఇస్తే ఆ పాముకు పుండు మేలవుతుంది అని చెప్పాడు తాత. ఇక రాజుగారి గురించి అడిగాడు విష్ణు. రాజు దోవలో పోయే దాసప్పును తెచ్చి ఇంట్లో పెట్టుకొని చదివించి రాజును చేస్తే అతనికి మేలు జరుగుతుంది, సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పాడు తాత. తన మాట ఎలా ఉన్నా మిగిలిన వారందరి సమస్యలకు పరిష్కారం దొరికిందన్న సంతోషంతో వెనక్కి తిరిగాడు విష్ణు. తొలుత ఎదురైన మల్లె చెట్టుతో దాని సమస్యకు పరిష్కారం చెప్పాడు. అప్పుడు మల్లె చెట్టు వేరే ఎవరో ఎందుకు గాని నువ్వే నా పువ్వులను కోసుకెళ్లి రాణిగారికి ఇవ్వరాదు అని అన్నది. సరే అని కొన్ని పువ్వులను కోసుకొని ముందుకు పోతూ ఆ తర్వాత ఎదురైన మామిడి చెట్టుతో దాని సమస్య ఎలా తీరగలదో చెప్పాడు విష్ణు. అప్పుడు ఆ మామిడి చెట్టు వేరే ఎవరున్నారిక్కడ, నువ్వే తీసుకో ఆ బిందెడు బంగారాన్ని అని అన్నది. సరే అని ఆ బంగారం తీసుకుని ముందుకు సాగాడు విష్ణు. ఆ తర్వాత ఎదురైన పాముకు కూడా పరిష్కారం చెప్పాడు. ఆ పాము తన పుట్టలో ఉన్న రత్నాల హారాన్ని తెచ్చి విష్ణువుకే ఇచ్చింది. చివరకు రాజును కలిసి అతని సమస్యకు పరిష్కారం చెప్పాడు విష్ణు. ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు, నువ్వే ఉండు అని రాజుగారు విష్ణువుకి అర్ధరాజ్యం ఇచ్చి విష్ణువుని అవ్వను తనతో బాటే ఉంచుకున్నారు. అంతలోనే విష్ణుకు తన నారాయణ్ను కలుసుకోలేదని గుర్తుకు వచ్చింది. తన మతిమరుపుకు బాధపడుతున్న విష్ణువుతో అవ్వ అన్నది, దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు విష్ణు. కష్టాలలో ఉన్న వారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు, కనికరిస్తాడు. నువ్వు నారాయణ్ణి చూడలేదని బాధపడవలసిన అవసరం లేదు. నీకు కనిపించిన ఆ ముసలాయన ఎవరనుకుంటున్నావు? ఇంకా అర్థం కాలేదా? ఆ నారాయణుడే అని చెప్పింది అవ్వ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.